ఫైనల్లీ మన దగ్గరికి సామ్సంగ్ గెలాక్సీ Z Fold 8 అల్ట్రా అయితే వచ్చేసింది. సో మనం ఈ వీడియోలో దీన్ని అన్బాక్స్ చేసుకొని దీంట్లో ఏమేమి వచ్చాయి చూసి నా యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మన మొబైల్ అయితే కనిపిస్తుంది. చాలా పెద్దగా అయితే ఉంది అండ్ ప్రీమియం లుక్ అయితే ఉంది. డిజైన్ కూడా చాలా బాగుంది. ఈ కవర్ ని తీసేస్తే చూడొచ్చు మ్యాసివ్ 8" డిస్ప్లే అయితే వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ లో కూడా ఒక స్క్రీన్ ఉంది అండ్ ఇంకా బాక్స్ లో ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ అలాగే టైప్ సి కేబుల్ అయితే ఇచ్చారు అండ్ సమ్ యూజర్ మాన్యువల్. అంతకు మించి బాక్స్ లో ఏం లేవు. ఆబ్వియస్లీ అడాప్టర్ అయితే రాదు. మొబైల్ చూడడానికి చాలా ప్రీమియం గా అయితే ఉంది. ఎస్పెషల్లీ దీని డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది అన్ఫోల్డ్ చేస్తే జస్ట్ 4.1 mm థిక్నెస్ ఉంటుంది అండ్ ఫోల్డ్ చేస్తే 8.9 mm థిక్నెస్ ఉంటుంది. అంటే ఫోల్డ్ మొబైల్ ఈ థిక్నెస్ తో రావడం చాలా గ్రేట్ అండ్ ఇది చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. మనం ఇలా ఓపెన్ చేసి యూస్ చేసినా మనకు అంత హెవీ అనిపించదు. ఈజీగా ఒక హ్యాండ్ తోని కంఫర్టబుల్ గా యూస్ చేయొచ్చు. అండ్ దీని డిస్ప్లే గురించి మాట్లాడితే ఇది ప్రీమియం టైటానియం బిల్డ్ 3 డిజైన్ ఫ్లెక్స్ టైటానియం టెక్నాలజీ వల్ల క్రీజ్ విజిబిలిటీ కూడా చాలా తక్కువ ఉంది. ఓవరాల్ ఫీల్ చాలా ప్రీమియం గా అనిపిస్తుంది. అండ్ దీన్ని ఓపెన్ చేస్తే మ్యాసివ్ 8" డిస్ప్లే ఉంటుంది. అప్ టు 3000 nits బ్రైట్నెస్ తో వస్తుంది. అండ్ దీంట్లో ఉన్న యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్ వల్ల అవుట్డోర్ లో కూడా డిస్ప్లే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మల్టీ టాస్కింగ్ కోసం అయితే ఇది బీస్ట్ మొబైల్. స్ప్లిట్ స్క్రీన్ లో మల్టిపుల్ యాప్స్ ఒకేసారి యూస్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 2 ఫోన్స్ ని ఒకేసారి యూస్ చేసినట్టు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ఇందులో స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ఫర్ గెలాక్సీ ప్రాసెసర్ ఉంది. ఏఐ టాస్క్ అయినా గేమింగ్ ఆడే వాళ్ళకైనా హెవీ మల్టీ టాస్కింగ్ అయినా సూపర్ స్మూత్ గా హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఇందులో One UI 9.0 తో గెలాక్సీ AI ఫీచర్స్ డీప్ గా ఇంక్లూడ్ అయ్యాయి. అండ్ దీనికి 7 years వరకు OS అప్డేట్స్ అండ్ 7 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. అంటే చాలా గ్రేట్. అండ్ దీని కెమెరా గురించి మాట్లాడితే ఇందులో 200 MP అల్ట్రా కెమెరా బిగ్గెస్ట్ హైలైట్. దాంతో పాటు 50 MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంటుంది. అండ్ 10 MP టెలిఫోటో 3x ఆప్టికల్ జూమ్ కెమెరా కూడా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 2 కెమెరాస్ ఉంటాయి. ఒకటి ఇక్కడ ఉంటుంది అండ్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇవి రెండు కూడా 10 MP కెమెరాస్. అండ్ దీని బ్యాటరీ గురించి మాట్లాడితే 5000 mAh పెద్ద బ్యాటరీ ఇచ్చారు. అంటే ఇంత లైట్ వెయిట్ ఫోన్ లో కూడా ఇంత స్లిమెస్ట్ ఫోన్ లో కూడా అంత పెద్ద బ్యాటరీ ఇవ్వడం చాలా గ్రేట్. అలాగే 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ 20 వాట్స్ ఉంది. ఓవరాల్ గా ఈ మొబైల్ నాకు చాలా బాగా నచ్చింది. నేను కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత రివ్యూ కూడా మీతో షేర్ చేస్తా. బట్ ఇప్పటికీ యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. నాకు మల్టీ టాస్కింగ్ కోసం అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. కాంటెంట్ క్రియేటర్స్ కి అయితే సూపర్ ఆప్షన్.